ఈయన ఆయన వైఫ్ సడన్ గా సెపరేట్ అయిపోయారు ఈ క్రౌడ్ మధ్యలో. భాస్కర్ గారు ఆయన పాప ఒక దగ్గర ఉంటే, రేవతి గారు ఆయన బాబు ఒక దగ్గర ఉన్నారు. ఆయన సడన్ గా మీ అబ్బాయి ఏ రంగు షర్ట్ వేసాడంటే నలుపు రంగు అనగానే ఒక వీడియో చూపిస్తే ఈయనకి ఆ వీడియో చూడగానే ఈయనకి గుండె పగిలిపోయింది. ఈ స్టాంపిడ్ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో ఈ గ్యాప్ లోనే రేవతి గారు తొక్కిసలాటలో చనిపోయారని చెప్పి ఆయనకి అది తీసుకోవడానికి అవ్వట్లేదు. అల్లు అర్జున్ గారిది ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో, దాంతోనే మొదలు పెడదాం. యాక్సిడెంట్ అంటే బస్సు కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. నిన్న పుష్ప 2 ప్రీమియర్ లో సంధ్య థియేటర్ దగ్గర చనిపోయింది రేవతి గారే అయి ఉండొచ్చు, కానీ దానివల్ల కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. దీనికి ఎవరు బాధ్యత? కారణాలు ఏమై ఉంటాయి? మిస్టేక్ ఒక్క సింగిల్ పర్సన్ దేనా, లేదా వ్యవస్థలోనే ఇష్యూస్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవేంటి? ఈ వీడియోలో అది నేను క్లియర్ గా మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక పర్టికులర్ యాక్టర్ ను, ఒక పర్టికులర్ సినిమాను, ఒక పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ ను పిన్ పాయింట్ చేసి మాట్లాడడం కన్నా ఇలాంటి దుర్ఘటన ఇవాళ ఫస్ట్ టైం జరిగింది కాదు. అవాయిడబుల్ సిచ్యువేషన్స్ కూడా మనం ఎందుకు కొని తెచ్చుకుంటున్నాం, ఎవరి గ్రీడ్ దీనికి కారణం అని ఫండమెంటల్స్ నుంచి మనం క్వశ్చన్ చేద్దాం. నిజాలు వినడానికి కొంచెం చేదుగా ఉన్నా మనం నిర్భయంగా మాట్లాడాలి. యాక్చువల్ భావ స్వేచ్ఛ ప్రకటన ఉండేది అందుకే. సో మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. నిర్మోహమాటంగా మొత్తం చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను, అసలు ఆ థియేటర్ లో ఏం జరిగిందో చెప్తాను. అండ్ మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఏవని క్వశ్చన్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి అది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళే కామన్ ఆడియన్స్ అంటే నువ్వు, నేను, మన పుష్ప 2 ప్రీమియర్ కి టికెట్లు కొనుక్కున్న భాస్కర్ గారు, రేవతి గారు, శ్రీతేజ్, సాన్విక అందరూ. భాస్కర్ గారు అయితే ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఆయనకి ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. అందుకే ఈ వీడియో నేను చేద్దాం అనుకున్నా. నేను ప్రతి వీడియో చేయడానికి ఒక కారణం వెతుకుతాను. నేను పాయింట్ సెన్సేషనల్ అయినా కూడా వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో అని వెతికితే ఆయన క్వశ్చన్ చేయలేకపోతున్నాడు. ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది, ఆయన పిల్లలు అనాథలు అయిపోయారు. ఆయన ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఆయన దగ్గర ఒక నిర్దిష్టమైన సమాధానం లేదు. థియేటరా, సినిమా పిఆరా, యాక్టరా, లేదా సినిమానా, లేదా గవర్నమెంటా? దాని ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. అండ్ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ వీడియో ప్రతిరోజు నా నుంచి మీకు ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ఒక 10 నిమిషాల్లో కండెన్స్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందు పెట్టేస్తున్నా. మీరు చేయాల్సిందేం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సో దట్ నేను రోజు వీడియో పెట్టిన వెంటనే మీ ఫీడ్ లోకి వీడియో వచ్చేస్తుంది. అప్డేటెడ్ గా ఉండండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? రియల్ కల్పరేట్ ఎవరో తెలుసుకుందామా? లెట్స్ గో. ఈ ఇష్యూని అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం బేసిక్స్ అర్థం కావాలి. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, మీకు 2 విషయాలు అర్థం కావాలి. పుష్ప 2 సినిమా టీం వాళ్ళు సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేయడం స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం 24 hours రౌండ్ ద క్లాక్ షోస్ పడేలాగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి జియోస్ తెచ్చుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అది పుష్ప 2 సినిమా కేసులో 1100 వరకు అయింది పెయిడ్ ప్రీమియర్స్ కి. అండ్ నెక్స్ట్ డేకి వచ్చేసరికి 500కి తగ్గకుండా ప్రతి ఊర్లో, అది Tier 2, Tier 3 టౌన్ అయినా కూడా ఆ ప్రైజ్లతోనే థియేటర్స్ రన్ అవుతుంది. మనం ఇప్పుడు 4th మాటకు వచ్చేద్దాం. 4th నైట్ 9:30 PM సంధ్యా థియేటర్ లోనే కాదు, అక్రాస్ ఏపీ, తెలంగాణ 1100 నుంచి 1300 రూపీస్ కి పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి విత్ ప్రాపర్ గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ సంధ్యా థియేటర్ దగ్గర తర్వాత వద్దాం, ఎందుకంటే అది స్పెషల్ కేసు కాబట్టి. ముందు గుంటూరు, కాకినాడ, పాలకొల్లు, రాజమండ్రి, నిజామాబాద్, చిత్తూరు ఇలాంటి ఊర్ల గురించి మాట్లాడదాం. ఇవన్నీ Tier 2 బేసిస్ లోకి వస్తాయి. ఇక్కడ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనగా ఒక రోజు ముందే సినిమా చూద్దామని ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలియక అడుగుతున్నా, ఎవరు అనుకుంటారు? ఒక వైల్డ్ గెస్ చేయండి. యంగ్స్టర్స్, మోస్ట్లీ టీనేజర్స్, అల్లు అర్జున్ గారిని విపరీతంగా ప్రేమించే వాళ్ళు, సినిమా అభిమానులు. ఇంకా సినిమా అభిమానులు కూడా నేను ఒక సీట్ తక్కువ వేస్తా. వాళ్ళు ఒక రోజు తర్వాతనే చూద్దాం అనుకుంటారు, కానీ ముఖ్యంగా చూద్దాం అనుకునే వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళ దగ్గర డిస్పోజబుల్ అమౌంట్ అంత లేకపోవడం వల్ల చాలా వింతగా ఒక విషయం జరిగింది. మీరు ఏ థియేటర్ చూసినా ఆక్యుపెన్సీస్ ఫుల్ అవ్వకపోవడం వల్ల, వాళ్ళంత డబ్బులు పెట్టకపోవడం వల్ల లోపల థియేటర్స్ ఖాళీ ఉన్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉంది పెయిడ్ ప్రీమియర్స్ కి. బట్ ఒక సీట్ కి 3 తరపున థియేటర్ బయట వెయిట్ చేస్తున్నారు. థియేటర్ ఓనర్స్ తో మాట్లాడుతూ, మోస్ట్లీ థియేటర్ ఓనర్స్ ప్రజలకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళు అదే ఊర్లో ఉంటారు, అదే థియేటర్ రకరకాల సినిమాలకు వస్తుంటారు. సో నువ్వు నాకు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి చాలా థియేటర్స్ లో షో బిగిన్ అయిన తర్వాత ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళతో పాటు ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళు కూడా థియేటర్ లోకి వెళ్ళి సీట్లు దొరికిన వాళ్ళు సీట్ల మీద కూర్చొని, సీట్లు దొరకని వాళ్ళు కింద కూర్చొని ఈ థియేటర్ యాజమాన్యం పోలీసులకు కాల్ చేసి వాళ్ళు వచ్చి క్లియర్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక విధంగా లోపలికి వచ్చి ఇలాంటి విధంగా జరిగింది షో. ఇది ఒక్క ఊరు మాట కాదు, అక్రాస్. సో మీరు 1100 టికెట్ పెట్టి ఏం సాధించారు? ఇది నేను ఒక పర్టికులర్ సినిమా గురించి నేను మాట్లాడలేదు. దిస్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ ఆల్ బిగ్ టికెట్ ఫిల్మ్స్. ఒక రోజు ముందు సినిమా చూద్దాం అనే వాళ్ళ సరదా తీర్చేంత పెంచండి, కానీ అదే టికెట్ కోసం ఫ్రెండ్ కు ఫోన్ చేసి అప్పు తీసుకునే అంత పెంచకండి. దానివల్ల ఇదే జరుగుతుంది. దీనివల్ల ఎవరు లాభపడ్డారు? చాలా ప్లేసెస్ లో షోలు క్యాన్సిల్ అయిపోయాయి దీనివల్ల. నౌ లెట్ us గెట్ బ్యాక్ టు సంధ్యా థియేటర్. ఈ సిచ్యువేషన్ ఎట్లా అన్ఫోల్డ్ అయిందంటే, ఒక రోజు ముందు రిలీజ్ 9:30 PM షో, సంధ్యా థియేటర్ టికెట్ 1100కి తెగుతుంది. బట్ అక్కడ పిఆర్ టీం అల్లు అర్జున్ గారు కుటుంబ సమేతంగా సినిమా చూడడానికి వస్తున్నారు అని చెప్పినట్టుంది. సో లోపలుండే జనాల కన్నా, టికెట్లు తెగిన జనాల కన్నా 3 ఇంతలు జనం అక్కడికి వచ్చారు అల్లు అర్జున్ గారిని చూడడానికి. సో ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ చాలా క్రౌడెడ్ గా ఉంది. భాస్కర్ గారు ఆయన ఉద్యోగస్తుడు, ఆయనకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప, భార్య రేవతి గారు. వీళ్ళు దిల్సుఖ్ నగర్ లో ఉంటారు. వీళ్ళ అబ్బాయి తేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన అల్లు అర్జున్ గారు ఫ్యాన్. 8 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. కాలనీలో అందరూ అతన్ని పుష్ప అని పిలుస్తారంట. ఇన్ఫాక్ట్ 3 నెలల నుంచి వెయిట్ చేస్తానంట ఈ సినిమా కోసం. అతను ఎప్పుడు కానీ పుష్పనే అంటాడు. వాడు అంటే
3-4 months నుంచి వెయిట్ చేస్తుండే డాడీ. అలాంటిది సినిమా రిలీజ్ అయింది, ఒకరోజు ముందే రిలీజ్ అవుతుందని తెలిసింది. సో వాళ్ళ నాన్నని అడిగి నన్ను ఈ సినిమాకి తీసుకెళ్ళండి అని ఎలాగైనా చెప్పి, సో వాళ్ళ నాన్న ఫైనల్గా ఒప్పుకున్నాడు. నా ఫ్రెండ్ అడిగి నేను టికెట్లు ఎట్లయినా తెస్తానని చెప్పి. అండ్ వాళ్ళకి సంధ్యా థియేటర్లో సినిమా చూడడం కొత్త ఏం కాదు. వాళ్ళ నాన్నే చెప్తున్నాడు, వీళ్ళ అబ్బాయి లేచి డాన్స్ చేయడానికి అది బాగుంటుంది, అక్కడ థియేటర్ చాలా వాతావరణం, చాలా పండగ వాతావరణం ఉన్నట్టు ఉంటుంది, సో అక్కడికే పట్టుకెళ్తుంటాను. సో అదే విధంగా ఇప్పుడు కూడా నేను పట్టుకెళ్ళాను నేను అని టికెట్లు తీసుకొచ్చి మీరు డైరెక్ట్ గా థియేటర్కి వచ్చేయండి అని రేవతి గారితో ఆయన భార్యతో చెప్పి, ఇద్దరు పిల్లలతో నేను ఇటు నుంచి ఆఫీస్ నుంచి వచ్చేస్తాను, మనం అక్కడ థియేటర్లో కలవచ్చు అని చెప్పి ఆయన కలిశారు కూడా. అప్పుడు 3 o'clock కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి 9:30కి వచ్చారు. తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్. సో నలుగురు థియేటర్ దగ్గర ఉన్నారు. ఇక్కడ రద్దీ హెవీగా ఉంది. ఇంత రద్దీకి 10 మంది పోలీస్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారని అక్కడ ఐ విట్నెస్ చెప్తున్నారు. 10-15 మందే ఉన్నారని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వీళ్ళు రీచ్ అయిన టైంకే ఆల్రెడీ క్రౌడ్ ఉంది. సినిమా చూడడానికి 1/3 ఆఫ్ ద క్రౌడ్ వస్తే 2/3 ఆఫ్ ద క్రౌడ్ అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చింది. ఈ న్యూస్ వాళ్ళు ఎక్కడ విన్నారో మనకు అర్థమైతే ఎవరు కల్ప్రిటో మనకు అర్థం అవుతుంది. నేను అక్కడ కూడా వస్తున్నాను. ఫస్ట్ మనం ఈ లైన్ ఆఫ్ ఈవెంట్ జాగ్రత్తగా వినండి. సో అర్జున్ గారు వచ్చారు, ఆయన కార్ టాప్ ఓపెన్ చేసి అందరికీ నమస్తే చెప్తూ వస్తున్నారు ఆయన. సో సడన్ గా ఆయన వచ్చేసరికి పోలీసులు ఏం చేశారంటే ఆయనకి ఎక్స్ట్రీమ్ ప్రాక్సిమిటీగా జనాలు రాకుండా కొంచెం లాఠీలు అవి తీసి ప్రికాషన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ టెన్షన్ లో ఏమైంది, అందరూ అర్జున్ గారిని చూడడానికి రావాలి. సో ఎవ్రీ లొకేషన్ లో ఉండే ప్రజలందరూ ఒకే సైడ్ లో వెళ్ళడం మొదలు పెట్టారు. ఇది ఒక స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు భాస్కర్ గారి ఫ్యామిలీ దగ్గర రండి. ఈయన వైఫ్ సడన్ గా సెపరేట్ అయిపోయారు ఈ క్రౌడ్ మధ్యలో. భాస్కర్ గారు ఆయన పాప ఒక దగ్గర ఉంటే రేవతి గారు ఆయన బాబు ఒక దగ్గర ఉన్నారు. చూస్తుండగా గ్యాప్ పెరగడం మొదలు పెట్టింది. విత్ ఇన్ సెకండ్స్ ఆయన భార్య ఆయనకి చాలా దూరంగా అయిపోయింది. వాళ్ళు పుషింగ్ లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇక్కడేమో ఇలా పాప ఏడుస్తుంది. ఈ సౌండ్ అది హెవీ అయిపోయి ఈయనేమో కదలలేకపోతున్నాడు. సో ఒక 2-3 నిమిషాలు కాల్ చేస్తే నేను లోపలికి వచ్చేసానండి అని ఆయన వైఫ్ చెప్పింది. దీంతో ఈ పాప ఏడుస్తుంటే చుట్టుపక్కల ఎవరో వచ్చి ముందు మీ పాపని ఇంటి దగ్గర దిగిపెట్టరండి, ఇది ఇంత సేఫ్ ఎన్విరాన్మెంట్ కాదు, మీరు ఫ్యామిలీతో సినిమా చూడడానికి అని చెప్తే ఆయన వైఫ్ తో చెప్పి నేను ఇక్కడికి వెళ్ళి వస్తాను, ఇంట్లో దింపేసి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి పాపని దింపేసి వెనక్కి వచ్చి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది కాల్. ఆయన భార్య ఫోన్ ఎత్తట్లేదు. ఈ గ్యాప్ లో సినిమా స్టార్ట్ అయిపోయింది. అర్జున్ గారు లోపలికి వెళ్ళిపోయారు విత్ ఫ్యామిలీ అండ్ ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ టైంకి అక్కడ 10-15 పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఉన్నాయి. అది దీనికి అర్థం కావట్లేదు భాస్కర్ గారికి చూస్తుంటే. ఇది కూడా ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్ ఇది. అందులో ఒకనొక పోలీస్ దగ్గరికి వెళ్ళి సార్ మా వైఫ్ ఫోన్ ఎత్తట్లేదు, లోపలికి నేను వెళ్ళాలి, ఎట్లా అది ఇది అని అంటే ఆయన సడన్ గా మీ అబ్బాయి ఏ రంగు షర్ట్ వేసాడంటే నలుపు రంగు అనగానే ఒక వీడియో చూపిస్తే ఈయనకి ఆ వీడియో చూడగానే ఈయనకి గుండె పగిలిపోయింది. ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్ లా ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు. ఇది మా అబ్బాయి అండి. ఎక్కడ మా అబ్బాయి అంటే ఫస్ట్ అబ్బాయిని పిఎస్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కి, అక్కడ నుంచి నిమ్స్కి పట్టుకెళ్లారంట. సో హాస్పిటల్కి వెళ్ళి ఆ వెళ్లే దారిలో కూడా నా భార్య ఎక్కడ ఉందండి, మా అబ్బాయితోనే ఉందా అంటే మీ భార్య గురించి నాకు తెలియదండి, ప్రస్తుతానికి మీ అబ్బాయి సేఫ్ గానే ఉన్నాడు అని చెప్పి తీసుకెళ్తుంటే ఈ గ్యాప్ లో ఇంకో కానిస్టేబుల్ వచ్చి ఆయనతో చెప్పారు ఈ స్టాంపిడ్ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో ఈ గ్యాప్ లోనే రేవతి గారు తొక్కిసలాటలో చనిపోయారని చెప్పి ఆయనకి అది తీసుకోవడానికి అవ్వట్లేదు. అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించింది. ఎవరిని బ్లేమ్ చేయాలి? వాళ్ళ అబ్బాయి అడిగినందుకు వాళ్ళ అబ్బాయినా, టికెట్లు కొన్నందుకు ఈయన, అక్కడ అర్జున్ గారు వచ్చారు ఆయన్నేం అనలేకపోతున్నారు. 1100 పెట్టి టికెట్ కొన్నాడు ఈయన. 1100 ఒక దిగువ మధ్యతరగతి వ్యక్తి కుటుంబం మొత్తానికి అంటే 4400 మధ్యలో పాప్కార్న్లు అవి అంటే 5000కి రెడీ అయ్యి వచ్చాడు ఆయన ఒక రోజు ముందు. ఆయనకు కూడా తెలుసు ఒకే రోజు ఆగితే ఈ రేటు సగానికి పడుతుందని, అయినా తీసుకొచ్చాడు. ఇంత డబ్బులు తీసుకొని సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా సెక్యూరిటీ సరిగ్గా పెట్టకుండా వదిలేసిన థియేటర్నా ఎవరిని క్వశ్చన్ చేయాలి? అది ఆయన ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాడు. ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయినా తెలుస్తుంది. అండ్ మాకు ఏదైనా సపోర్ట్ చేస్తే చాలండి అర్జున్ గారు అంటున్నారు. కానీ ఒక సగటు వ్యక్తిలా చెప్తున్నాను, ఆ సినిమా టీం గానీ ఆ పర్టికులర్ సినిమానే కాదు, ఇది ఏ సినిమాకి జరిగినా కూడా, అర్జున్ గారి సినిమానే కాదు, టాప్ హీరో ఏ సినిమాకి జరిగినా కూడా వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆ డబ్బులతో వాళ్ళ కుటుంబం వాళ్ళకి వెనక్కి రాదు. అఫ్ కోర్స్ డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదు అనే డిబేట్ లోకి నేను వెళ్ళట్లేదు. బట్ మీరు ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేసి ఇంకా ఫండమెంటల్స్ లోకి వెళ్ళాలి. నాకు ఇక్కడ 3 లూప్ హోల్స్ కనబడ్డాయి. లూప్ హోల్ నంబర్ 1, టికెట్ ప్రైస్ హైక్. ఐ బిలీవ్ ఇన్ క్యాపిటలిజం. ఎవరి సత్తాకి ఎవరు కష్టపడే తత్వానికి వాళ్ళ హైట్స్ కి రీచ్ అవ్వాలని నేను నమ్ముతాను. నేను అందుకే ఫలానా సినిమా చూడాలంటే ఫలానా టికెట్ ప్రైస్ పెట్టాలి అని సినిమా డిసైడ్ చేయడంలో అది సినిమా వ్యక్తిగతం. అది కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరికి కేటర్ చేద్దాం అనుకుంటున్నారు, అది నంబర్ 1. నంబర్ 2, ప్యూర్లీ ఎక్స్పీరియన్స్ బేసిస్ లో మీరు టికెట్ అమ్ముతుంటే ఆ ఎక్స్పీరియన్స్ కి జనాలు వస్తారు. థీమ్ పార్క్స్ కూడా అలాగే వెళ్తారు. అది మొన్న నేను యూఎస్ లో కూడా చూసా, యూనివర్సల్ థీమ్ పార్క్ అని. అది చాలా డేంజరస్ థింగ్స్ చేస్తుంటారు, బట్ ప్రికాషన్స్ తీసుకొని చేస్తారు. అది ఇండియాలో థీమ్ పార్క్స్ అయినా ఎక్కడైనా. మీరు థియేటర్ లో ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు 1100 రూపాయలు టికెట్ తీసుకున్నప్పుడు లోపలికి వచ్చిన సినిమా అభిమానం మీద ఈగ కూడా వాలకుండా మీరే చూసుకోవాలి. అది 50 రూపాయలైనా చూసుకోవాలి, 1100 చూసుకోవాలి. 1100 కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. అది నేను ఫర్మ్ గా బిలీవ్ చేస్తాను. లేకపోతే ఎవరు కడుతున్నారు ఆ డబ్బులు? ఒక మధ్యతరగతి వ్యక్తి ఆ డబ్బులు అతని పాకెట్ నుంచి తీసి ఇస్తున్నాడంటే ఎవరి కోసం ఇస్తున్నాడు? అట్లీస్ట్ సేఫ్టీ ఉండాలి కదా. సినిమా బాగుంది బాగాలేదు సెకండరీ.
అట్లీస్ట్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. మీరు లాజిక్ చెప్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద మూవీ మేనేజ్మెంట్స్ కానీ థియేటర్ మేనేజ్మెంట్స్ కానీ ఒక లాజిక్ చెప్తుంది. అదే ఇడ్లీని రోడ్డు పక్కన తింటే 10 రూపాయలు ఉంటుంది, తాజ్, JW మ్యారియట్ లాంటి ప్లేసెస్కి వెళ్తే ఒక 1000 రూపాయలు కూడా ఉండొచ్చు ఒక ఇడ్లీ. అది ఇడ్లీ ఎక్కడ తింటున్నాం అనేది మ్యాటర్, కానీ ఇడ్లీ అదే కదా లాజిక్ చెప్తారు. సేమ్ లాజిక్ నేను అప్లై చేస్తాను. 10 రూపాయలు కట్టి రోడ్డు పక్కన ఇడ్లీ తినేటప్పుడు వీఆర్ రిస్కింగ్ అవర్ లైఫ్స్. 1000 రూపాయలు కట్టినప్పుడు వాట్ డు వి ఎక్స్పెక్ట్? అట్లీస్ట్ ఆ ఇడ్లీ తినడం వల్ల మన ప్రాణం పోకూడదు అనేది అనుకుంటాం కదా, అంత హైజెనిక్ గా ఉండాలి ఇడ్లీ అని. సరే హైజీన్ పక్కన పెట్టండి, థియేటర్ దగ్గరికి వద్దాం. 1100 టికెట్లు తీసుకుంటున్నప్పుడు ఆ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, లోపలికి జనాలు వెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో, ఎంత మంది అయినా జనాలు రానివ్వండి, ఈ థియేటర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సర్క్యూట్ ఉందో, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉందో, వాళ్ళు ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా? బెనిఫిట్ షో అని పిలుస్తారు కదా, ఎవరి బెనిఫిట్ కదా? ఇన్ఫాక్ట్ బెనిఫిట్ షో అంటే అది NGO యాక్టివిటీ. అది బెనిఫిట్ షో అని ముందు రోజే టికెట్లు వేసి ఇంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు అది ఎవరి పాకెట్ లోకి వెళ్తుంది? మీరు ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేద్దాం అనుకుని జనాల లైఫ్స్ లైట్ తీసుకుంటే థియేటర్ రావడం మానేస్తారు కంప్లీట్లీ. 30 రోజులు అయితే OTTలో వస్తుంది అదే సినిమా. మీ అత్యాశ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని తినేస్తుంది ఒక రోజు. మనిషికి ఆశ ఉండాలి, వేరే వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయనంత అత్యాశ ఉండకూడదు. ఇకపోతే రెండోది, ఇది అర్జున్ గారనే కాదు, అందరు టాప్ హీరోస్ కి ఏదైనా ఒక పోడియంలో కానీ, ఏదైనా ఒక స్టేజ్ మీద కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ, అక్కడ కూడా సరైన సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రమే ఇంత క్రేజ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. ఇది అర్జున్ గారికి తెలియక జరిగిందో నాకు తెలియదు, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హిమ్. బట్ జనరల్ PR యాక్టివిటీ నడిచేటప్పుడు ఈ PR మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది జస్ట్ ఇమీడియట్ రిజల్ట్ కోసం కాకుండా థియేటర్ మేనేజ్మెంట్ తో కూడా కోఆర్డినేట్ అయ్యి ఈ అనౌన్స్మెంట్ చేస్తుంటే బాగుండేది. అందుకే నేను చాలా రెస్పాన్సిబుల్ గా చెప్తున్నా, ఎవరి మీద బ్లేమ్ అయ్యట్లా. దీనికి కారణం థియేటరా, PR ఏజెన్సీసా, ప్రొడక్షన్ హౌసా మనకు తెలియాలి. మనం ఏం మాట్లాడుకున్నాం, మనం డబ్బులు ఇచ్చినప్పుడు, ముఖ్యంగా వేలు పోసినప్పుడు మన మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాలి. అది నంబర్ 1. PR టీమ్స్, థియేటర్ మేనేజ్మెంట్స్ కోఆర్డినేట్ అవ్వాలి. నంబర్ 2. ఇకపోతే మూడోది, మనం క్వశ్చన్ చేయనంత వరకు, మానిటరీ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కి మనం సర్దు మనగే వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. వీ నీడ్ టు క్వశ్చన్, అండ్ ఆ సౌండ్ అనేది చాలా లౌడ్ గా ఉండాలి. అందుకే ఒక్క సినిమా కని నేను చెప్పట్లేదు, వచ్చే సినిమాలకు కూడా టికెట్ ప్రైస్ పెంచితే సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారా, లోపలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా, 1000 రూపీస్ తగ్గట్టు సర్వీసెస్ మాకు వస్తున్నాయా, మా ప్రాణాలకి మీరు గ్యారంటీ తీసుకుంటారా అని అడగండి. లేకపోతే మేము OTTలో చూస్తాం అని మీరు చెప్పండి. నా లైఫ్ సేఫేనా అని అడగడం మర్చిపోకండి ఏ పెద్ద సినిమాకైనా వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా RTC X రోడ్స్ లాంటి ప్లేస్ లో. ఈ క్వశ్చన్లు అడగాలనే ఈ వీడియో చేశా. ఈ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా అడగాలి. మొన్న ఎవరు తప్ప కూడా మనకు తెలియదు. ఇంకా భాస్కర్ గారి కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది, ఇంకా ఎంతమంది భాస్కర్లు బలవ్వాలి. సో ఇట్స్ హై టైమ్ వి క్వశ్చన్. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఈ ఎంటైర్ ఆడియల్ మీద ఎక్కడైనా తప్పెళ్ళని అనిపించినా నా కింద కామెంట్స్ రాయండి, నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అండ్ నేను కావాలనే ఒక పర్టికులర్ యాక్టర్ని కానీ, ఒక పర్టికులర్ సినిమాని కానీ టార్గెట్ చేయలేదు. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ లో ఇది జరుగుతూనే ఉంది. ఒక హీరోకి ఇది పరిమితం కాదు. 10-11 సంవత్సరాల క్రితం కూడా ఒక ఆడియో లాంచ్ లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది 10 సంవత్సరాల క్రితం. అయినా మనం ఏం నేర్చుకోవాలా? పెద్ద హీరో ఈవెంట్ అది, ఆ సినిమా పేరు ఇక్కడ అప్రస్తుతం. ఇంకా నేర్చుకోకపోతే ఎలా? మనం నేర్చుకోవాలి, క్వశ్చన్ చేయాలి. ఏదైనా జరిగినప్పుడు ఈ క్వశ్చన్స్ అడగండి. ఇది భాస్కర్ గారికే కాదు, టికెట్ కి 1100 పెట్టి సినిమాకి వెళ్లే ప్రతి ఒక్కరు అడగాల్సిన విషయం ఇది. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన విషయం ఇది. దట్స్ అబౌట్ ఇట్. రేవతి గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ అబ్బాయి సేఫ్ అవ్వాలి అండ్ వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న రిటెన్షన్, ఈ వాచ్ టైం ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, రోజు ఇలాంటి వీడియో ఒకటి మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది, రెస్పాన్సిబుల్ గా క్వశ్చన్ చేయడానికి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ నాతో ఇంకా కనెక్ట్ అవుదాం అనుకున్నా, నాకు ఏదైనా DM చేద్దాం అనుకున్నా, ఏదైనా వీడియో ఐడియా, పర్సనల్ గా మాట్లాడదాం అనుకున్నా, Instagram is the way to go. Ajay from Agewood అని ఉంటుంది. Ajay from Agewood 1+ million followers ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఒకటి రీసెంట్ గా సౌత్ కొరియాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే మార్షల్ లా ఉందో దాని మీద స్పెసిఫిక్ అండ్ క్లియర్ వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. అండ్ బ్రిక్స్ సమ్మిట్ మీద డొనాల్డ్ ట్రంప్ వేసిన ట్వీట్, దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. అండ్ ఐల్ సీ యూ టుమారో. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above selfish goals. Rise above selfish errors. Rise above hate. Agewood అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.